హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు బుడ్డీస్. ఇవాళ నేను చూపించేది ఇది. మేము బందీపుర వెళ్ళామండి. మైసూర్ దగ్గర ఒక టెంపుల్ చూసాము. బందీపుర వెళ్ళేటప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. అది ఫేమస్ టెంపుల్ ఇన్ మైసూరు. అదే మీకు ఇప్పుడు చూసేది సేమ్ అదే టెంపుల్ అండి. ఇది అన్నీ ఇక్కడ పిల్లలకి, అది కొంచెం లోపలికి ఉంటుందండి. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. లోపలంతా స్వరంగ మార్గంలో వెళ్ళినట్టు ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. లేజర్ లైట్స్ తోటి చాలా బాగుంటుందండి. ఇదంతా బందీపుర ఫారెస్ట్ అండి. ఇక్కడ ఈ ఫారెస్ట్ చాలా గ్రీనరీగా బాగా అందంగా ఉంది. దీంట్లో వైల్డ్ యానిమల్స్ చాలా ఉన్నాయండి. మీకు ఈ వీడియోలో నేను డియర్స్, హార్స్ అన్నీ చూపిస్తానండి. చూడండి, రోడ్డు పరంగా అయితే చాలా నీట్గా ఉంది. ప్రాబ్లమే లేదు, వెళ్ళొచ్చు. ఇవంతా ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. అసలు చుట్టూతా ఎంత గ్రీనరీగా. మనం జనరల్గా సిటీలలో ఉండే వాళ్ళకి పొల్యూషన్ ఎయిర్ తప్పించి నార్మల్ ప్రశాంతంగా ఉండదు కదండి. ఇలాంటి ప్లేసులకి వెళ్తే చాలా ఫీలింగ్గా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఎయిర్ అది మనం పీల్చుకుంటూ స్వచ్ఛంగా ఉంటుంది కదండి. దానివల్ల రోడ్డు చూసారండి ఎంత నీట్గా ఉందో. కాకపోతే వన్ వేనే అండి. ఇది ఘాట్ రోడ్లు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది బందీపుర ఫారెస్ట్లో చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఇవి ఉంటుందండి. బందీపురకి ఎంట్రన్స్ కర్ణాటకకును తమిళనాడుకి మిడిల్లో ఉంటుందండి. చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది. దానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అది ఆ చెక్ పోస్ట్ అనేది మార్నింగ్ టైంలో మాత్రమే ఉంటుంది. నైట్ క్లోజ్ చేసేస్తారు. ఎంట్రన్స్ అనేది ఉండదు బందీపుర ఫారెస్ట్లో, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదండి. దానివల్ల మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ జర్నీయే బెస్ట్ అండి ఇక్కడికి. వన్ డే విజిట్కి బాగుంటుందండి ఈ ప్లేస్. చూసారని ఎంత పెద్ద చెట్లు ఎలాగున్నాయో, అసలు గ్రీనరీగా బాగుంది కదండి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, ఎలా ఉందో చూడండి మీరే. వెళ్తుంటే అసలు ఆ గాలి, స్వచ్ఛమైన గాలి తగులుతూ, అబ్బా చెప్పలేమండి, అంత స్వచ్ఛంగా వచ్చింది గాలి మాత్రము. ఈ రోజుల్లో అంత గ్రీనరీ చూసేదానికి ఇలాంటి ప్లేసులు తప్పించి నార్మల్గా మనం ఉండే ఇళ్ళ దగ్గర కానీ ఏరియాలో కానీ ఉండలేమండి. అదే అడవి పందండి, చాలా పెద్దగా. డియర్స్ చూసారండి ఎలా ఉన్నాయో, మొత్తం ఒక గుంపుగా వచ్చాయి. అసలు చాలా బాగున్నాయి డియర్స్ అయితే. చాలా డియర్స్, ర్యాబిట్స్, హార్సెస్ చాలా వచ్చాయండి.
యాక్ కూడా ఉందండి ఇక్కడ, కాకపోతే దాంట్లో క్యాప్చర్ కాలేదు వీడియోలో. నాకు డియర్స్, అవన్నీ డియర్సే అండి. ఎన్ని ఉన్నాయో అండి. మీరు చిన్నపిల్లలకి నార్మల్గా జూలల్లో అలా చూపించడం కట్టేసినట్టుగా ఉంటుంది కదండి. ఇట్లాంటి ప్రదేశాల్లో అవి ఫ్రీగా ఉంటాయి, అన్నీ చూడొచ్చు. హార్సెస్ చూసారండి ఎంత ఎలా ఉన్నాయో, గుంపుగా ఉన్నాయి అన్నీ. రోడ్డు పైకే ఉన్నాయి అవి. పిల్లలు చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలాగా మనము వెళ్తూ జర్నీ చేస్తూ వాళ్ళు యానిమల్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదండి. కట్టేసినట్టు చూపించకుండా కొంచెం అవి ఫ్రీగా ఎలా ఉంటాయి, ఆ వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ యానిమల్స్కి అనేది తెలుస్తుంది పిల్లలకి. మేము వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం పడింది అని దానికి అక్కడక్కడ వాటర్ అనేది ఉంది. గ్లాసెస్ క్లోజ్ చేసేసాము. గ్లాస్ పైన కూడా అంతా వాటర్ పడింది, కనిపిస్తుంది కదండి. అది కొంచెం వర్షం వల్ల అలా అయింది. అవి హౌసెస్ అండి. అక్కడ నివసించే వాళ్ళు ఎలాగా కొంచెం ఫారెస్ట్ దాటిన తర్వాత వాళ్ళ హౌసెస్ ఎలా కట్టుకొని ఉంటారు అనేది మొత్తం ఉందండి ఇక్కడ. కొంచెం ఫారెస్ట్ దాటిన తర్వాత విలేజ్ అండి ఇది. ఈ ఫారెస్ట్ ఊటీకిను మనం ఊటీకి వెళ్ళే దారిలో, బెంగళూరు నుంచి ఊటీకి వెళ్ళే దారిలో ఉంటుందండి. ఇది బెంగళూరు టు ఊటీ ట్రిప్పే అండి. కాకపోతే ఈ ఫారెస్ట్ అనేది చాలా బాగుంది. జనరల్గా స్కూల్ ట్రిప్స్ కూడా వేస్తుంటారు బెంగళూరు నుంచి బందీపుర ఫారెస్ట్కి. ఆ ట్రీస్ అవి చూసారండి. నార్మల్గా ఇప్పుడు మా పాపకి సైన్స్ సబ్జెక్ట్లో వస్తుంది, సేమ్ అవే ట్రీస్ అండి చూపిస్తుంటారు. అమ్మాయి నేర్చుకుంటుంది ఇప్పుడు. అమ్మాయి డైరెక్ట్గా చూసింది అలాంటి ట్రీస్ని. ఇవన్నీ హౌసెస్ అండి. వాళ్ళు ఎక్కువగా ఆరెంజ్ కలర్, వైట్ కలర్లోనే కనిపిస్తుందండి మనకి ఎక్కువ హౌసెస్ ఇక్కడ. మన పెంకుటిల్లు టైప్లో హౌసెస్ అలాంటివే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మొత్తం నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి.